ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్య భాగంలో చివరి లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నన్ను గణపరుచు వారిని నేను గణపరుచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు నీ కుటుంబంతోనూ, యవన బిడ్డలతోనూ, యవన పిల్లలతోనూ, కుటుంబ సభ్యులతోనూ, సర్వ సమాజంతోనూ, ఈ వాత్సల్యత చూస్తున్న మీ అందరితో చక్కటి మాట అంటే తెలుసా? నన్ను గణపరచు వారిని, నన్నంటే నన్ను కాదండి, యేసయ్యని గణపరచు వారిని ఆయనంట తిరిగి మరలా వారిని గణపరుస్తాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రోజున నీ కుటుంబంలో నీకు ఘనత లేదుగా, నీ పిల్లలకి ఘనత లేదుగా, నీ వెళుతున్న ఉద్యోగ స్థలాల్లో నీకు ఘనత లేదుగా. డబ్బుంది, పేరుంది, పదవుంది, అన్నీ ఉన్నాయి, కానీ ఘనత నీకు ఎక్కడ కనపడదండి. చాలా మందికి మరుగుగా ఉంటారు. ఏంటా అని నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను. ఏమండి, ఇక్కడ జరిగిన సందర్భం మీరు ఎరుగుదురు కదా. ఏలియా ఒక ప్రవక్త, ఒక యాజకుడు అండి. ఆయన పిల్లలు చూడండి దేవుణ్ణి గణపరచట్లేదని అక్కడ దేవుడు దుఃఖపడి ఏలీతో మాట్లాడుతున్న సందర్భం అది. నేనంట, ఈ రోజున నువ్వు ఎవరిని గణపరుస్తున్నావు? సేవకుడా, దేవుణ్ణి గణపరుస్తున్నావా? విశ్వాసులారా, ప్రభుని గణపరుస్తున్నారా? ఏవండి, మొదట ప్రాధాన్యత నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నీ కుటుంబంలో ఇంటికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఉద్యోగానికి ఇస్తున్నావా? వ్యాపారానికి ఇస్తున్నావా? పనికి మాలిన సెల్ ఫోన్కి నువ్వు విలువిస్తున్నావు, కానీ నిన్ను సృష్టించిన నీ దేవునికి నువ్వు విలువ, ఘనతను ఇవ్వగలుగుతున్నావా? గణపరచగలుగుతున్నావా? తండ్రి దుఃఖపడుతూ ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నువ్వు గనక ఆయన గణపరచడం నేర్చుకుంటే ఆయన నిన్ను గణపరుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఏమండి, 8 మంది పిల్లలు, 7 రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు. ఒక దావీదు మాత్రం అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్నాడు. అయినా మటుకేమండి, సూపర్ మ్యాన్. నువ్వు ఎక్కడున్నావా అని దేవుడు చూడడు. గుడిసులో ఉన్నావా, పూరిపాకలో ఉన్నావా, ఏమండి ఆ బిల్డింగులో ఉన్నావా, రోడ్డు మీద గుడిసేసుకొని ఉన్నావా, లేకపోతే మంచి స్థాయిలో, అవన్నీ దేవుడు చూడు. నువ్వు ప్రభుకి విలువిస్తున్నావా లేదా, ఆయన గణపరుస్తున్నావా లేదా? కొంతమంది భార్యని ఎంత గణపరుచుకుంటారో, కొంతమంది భర్తని ఎంత గణపరుచుకుంటారో, కొంతమంది పిల్లల్ని ఎంత గణపరుచుకుంటారో, కొంతమంది వాళ్ళు చేసే ఉద్యోగాన్ని ఎంత పొగిడి గణపరుచుకుంటారో. గణపరచుకో వద్దని నేను చెప్పట్లేదండి బాబు, నీకు అలా అర్థం చేసుకోవద్దు. మీరు మొదట దేవుణ్ణి గణపరిచిన తరువాతే. దావీదు ఎవరిని గణపరిచాడు? అరణ్యంలో దేవుణ్ణి గణపరిచాడు, దేవుణ్ణి స్తుతించాడు. ఉదయ కాలమే లేచి, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికేదను, నీ నామాన్ని గణపరచుదును, నీ నామాన్ని నేను సన్నుతిస్తాను. ఈ రోజున ఎవరిని గణపరుస్తున్నావు? ఎవరిని హెచ్చిస్తున్నావు? దేవుడు నీకు ఆయుష్ ఇచ్చింది ఎందుకు? ఆరోగ్యం ఇచ్చింది ఎందుకు? బలం ఇచ్చింది ఎందుకు? ఉద్యోగం ఇచ్చింది ఎందుకు? కారు ఇచ్చింది ఎందుకు? మంచి వ్యాపారాన్ని నీ చేతిలో నమ్మి ఇచ్చింది ఎందుకు? ప్రభుకి మొదట ప్రథమ స్థానం నువ్వు ఇస్తావని నమ్మాడు. ఎన్ని రోజులు అవుతుంది తమ్ముడా దేవుణ్ణి గణపరిచి? ఎన్ని రోజులు అవుతుంది చెల్లి దేవుణ్ణి గణపరిచి? అమ్మా, కుటుంబ సభ్యులారా, ఎంత కాలం అయిందమ్మా దేవుణ్ణి గణపరిచి? అంటే ఈ శారీ చాలా బాగుందంటే మురిసిపోతావు. అన్నా, నీ కారు సూపర్ అన్నంటే మురిసిపోతాం. భూ సంబంధమైన వాటిని ఘనపరచడం నెక్స్ట్. దావీదు ఎందుకు తెలుసా? గొర్రెల కాపరిగా ఉన్నవాడు సింహాసనం మీద ఏకదాటిగా 40 సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడు. మొదట ప్రియారిటీ, మొదట స్థానం, మొదట దేవుణ్ణి గణపరిచాడు. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను.
హెచ్చిస్తాను. చూసారా, దావీదు దేవుణ్ణి గణపరిచాడు, అందుకని దేవుడు ఆయన్ని అందరికంటే ఎక్కువగా హెచ్చించి అతని సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. అదే సింహాసనములో మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారికి వచ్చింది. ఏంటండి, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్బా, మత్తయి సువార్తమానం 1వ అధ్యాయంలో ఏంటండి, దావీదు ఎవరు, దావీదు ఎక్కడి వాడు? యేసు ప్రభు అంట దావీదు కుమారుడైన. వా, ఈ మాట వింటుంటే కనీసం నీ శరీరంలో రక్తం ఉడికిపోవాలి. ఈ రోజు నుంచి నా ప్రభుని నేను గణపరుస్తాను, నా ప్రభుని నేను ఆరాధిస్తాను, నా ప్రభు నేను సన్నుతిస్తాను, మొదట స్థానం దేవునికి ఇస్తాను. అందుకని ఇజ్రాయేలు ప్రజలకి ఏం చెప్పాడు తెలుసా? నీ రాబడిలో 10వ వంతు దేవునికి ఇవ్వు మొదట. నీ బుద్ధి తెలుసుకోవడానికి, నీ స్వభావం తెలుసుకోవడానికి. ఆయనకి లేక కాదు ఏమండి, ఏది మనకున్నా ఆయన ఇచ్చిందే మనకి. మా నాన్నగారండి చిన్నప్పుడు నేను గమనించాను, కోడిగుడ్డు పెట్టేదండి, ఆయనకు చదువు లేదు, ఆ పెన్సిల్తో మెల్లిగా కోడిగుడ్డు మీద 1 అని రాసేవాడు. మా అమ్మకు చెప్పేవాడు, మాయ్ రేపు ఆదివారం వెళ్ళినప్పుడు 1 అని రాశాను, ఫస్ట్ గుడ్డు అది మందిరానికి తీసుకెళ్ళివు. దేవుడు వింటున్నాడండి ఈ మాట. ఒకసారి నాకు 14 ఏళ్ళు ఉంటాయండి, వరి, మాది ప్రకాశం డిస్టిక్ చెరాలి కదండి, వరి పొలాలు బాగా పడుతాయి. పొలం వేశాడు, 4 ఎకరాలు ఏమో. ఆడ ట్రాక్టర్ అండి ఆ మట్టిలో ఇరుక్కుపోయింది. ఆ టెన్షన్లో ఉన్నాడు మనిషి, భయపడిపోతున్నాడు. దాన్ని అంతా రాసిపోతుంది, బస్తాలకి ఎత్తాలి, ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. కంగారు పడతా ఉన్నారు, ఇటు పక్క కాటా వేస్తున్నారు. ఆ ట్రాక్టర్ని విడిచి పరిగేసుకుంటూ వెళ్ళండి, ఆ కాటా వేస్తున్నారే వారు బస్తా వేసి ఆ పడేస్తుంటే మొదటి బస్తా వెతికి ఆడ బురద తీసి దాని మీద సిలువు గుర్తేసాడండి. అందుకేనేమో దేవుడు అది చూశాడేమో, ఆయన కడుపులో నుంచి పుట్టిన పెద్దోడినండి నేను, తర్వాత చెల్లి తమ్ముడు, మొదట నన్ను దేవుడు సేవకి ఎన్నుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నువ్వు దేవుణ్ణి గణపరచు, ఆయన నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను గణపరిస్తే గణపరుస్తానన్నావు, అట్టి మనస్సు మా అందరికీ కలిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఏవండి, అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య అనుదిన వాత్సల్యత డైలీ వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ఏదైనా ప్రాముఖ్యమైన సమస్యలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. లేదయ్యా చెప్పలేను అనుకుంటే ఫోన్ నెంబర్ చేయండి, ఎనీ టైం మేము ఫోన్ చేస్తాం, ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.